దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వాలంతే. నువ్వు సమయం ఇస్తే ఆ సమయంలో నీ దగ్గరికి రాగలుగుతాడు ఆయన. ఆ సమయం నువ్వు ఇవ్వలేకపోతే ఆయన వస్తాడు, వెళ్ళిపోతాడు. నువ్వు ఖాళీగా మోకరించిన దానివల్ల ఉపయోగమేమీ లేదు. మొదట ఎందుకంటే దేవుడు సమస్తమును చూచుచున్నాడు, నరుల హృదయాలను ఆయన పరిశీలిస్తున్నాడంట. ఈ పరిశీలించినప్పుడు మనం ఎలాగూ ప్రవర్తిస్తున్నాము, అవసరానికి ఎలా వాడుకుంటున్నాము, ఎలా వదిలేస్తున్నాము, అది కూడా చూస్తాడంట. కష్టం వచ్చినప్పుడు ఎలా మోకరించావు, కష్టం లేనప్పుడు హృదయంలో ఏ బాధతో మోకరించావో అది చూస్తాడంట. కష్టం వచ్చినప్పుడు హృదయ వేదనతో మోకరించాము, కష్టం వచ్చిన తర్వాత అయ్యో కాళ్ళు లాగేస్తాను, చేతులు లాగేస్తాను కదా. అంటే చూడండి, హృదయం అనేది దేవుడికి ప్రాముఖ్యమైనది. ఆయన ఎక్కడ ఉన్నాడో నీలో గమనిస్తూ ఉంటాడు, నిన్ను చూస్తాడు. ఒక రోజున నీవే ఆయనకి జవాబుదారిగా ఉండగలుగుతావు. దేవుని మహిమ కలుగునుగా. ఏరు నిన్ను భరిస్తుంది, నువ్వు అతిశయించటానికి మాత్రమే లేదు. చెట్టు అంటుందంట, నేను కాబట్టి ఇంత పచ్చగా ఉన్నాను, నేను కాబట్టి అనుకుంటే దేవుడు అంటున్నాడు నీ వల్ల కాదు, ఏరు భరిస్తుంది కాబట్టి నువ్వు పచ్చగా నీవు ఉండగలిగావు. మొదట లోపల ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు సజీవుగా ఉన్నావు. ఆయన ఆత్మ లేని మరుక్షణమే మనం ఏమైపోతామో మనకు తెలియదు. మొదట దేవుడు అన్నాడు చూడండి, ఏరు నిన్ను భరిస్తుంది. మొదట విశ్వాసముతో మనం నేర్చుకోవాలి. ఏం చెప్పనా, ఆయన మనల్ని భరిస్తున్నాడు. లోపల ఎంతమందికి ఈ మాటలు మనకు అర్థమవుతుందో చెప్పండి. ఒక చెట్టును చూపించినప్పుడు దేవుడు ఒక మాట చెబుతున్నాడు, అయ్యా ఈ వాక్యం ఎక్కడుంటుంది ప్రభా అనుకున్నప్పుడు చక్కని ఆలోచన ఇచ్చి నడిపించాడు ఆయన. అంటే చూడండి, ఏరు నిన్ను భరిస్తుంది, అది నిన్ను భరిస్తలేదంటే ఇక్కడ నువ్వు అతిశించడానికి లేదు. నీవు కానీ నేను కానీ లోపలుండి భరించేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన భరిస్తున్నాడు. మొదట